ఈ ఏపీ హైకోర్ట్ జాబ్స్, డిస్ట్రిక్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిజల్ట్స్‌లో ఇంకొకటి ప్రాసెస్ సర్వర్. సో, వాటి జాబ్ రోల్స్ గురించి చాలామంది అడుగుతా ఉన్నారండి. నిన్న వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ గురించి చేయడం జరిగింది. రిజల్ట్స్ గురించి కూడా చేయడం జరిగింది. ఓకేనా? అయితే దాంతో పాటు ఇవి కూడా ఉంటాయండి. సో, ఇక ఇందుట్లో జాబ్ రోల్స్ ఏముంటాయి? దాని గురించి చెప్పబోయే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, మీరు ఈ కోర్టు నోటీసులు ఏవైతే ఉంటాయో వాటిని అందజేయాల్సి ఉంటుందండి. అయితే ఈ కోర్టు సమన్లు ప్రాసెస్ చేయటం, నోటీసులు అందజేయటం, లేకపోతే వారెంట్ ఇష్యూ చేయటం, బెయిలబుల్ అయినా కానివ్వండి, నాన్ బెయిలబుల్ అయినా కానివ్వండి, ఇష్యూ చేయాల్సి ఉంటుందన్నమాట మీరు. ఇంకా వచ్చేసరికి మీరు ఇళ్ళకి వెళ్ళటం, ఇలాంటి పనులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఏదైనా కార్యాలయానికి పంపించారనుకోండి, అక్కడికి కూడా వెళ్ళాలి. సో, ఇళ్ళకి కానివ్వండి, కార్యాలయానికి కానీ వెళ్ళిన తర్వాత కేసులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు పత్రాలన్నీ కూడా వాళ్ళకి అందజేయాలి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి గ్రామాలు, పట్టణాలు, పోలీస్ స్టేషన్‌లో కూడా వెళ్ళాల్సి ఉంటుందండి మీరు. ఎక్కువ శాతం ఫీల్డ్ వర్క్ ఉంటుందండి ఈ జాబు. ఇక ఆ తర్వాత ఏంటంటే మీరు సర్వీస్ రిపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో, నోటీసు అందజేశానని చెప్పేసి మీరు రాతపూర్వక నివేదిక ఇవ్వటం అయితే జరుగుతుందండి మీరు. ఇక ఆ తర్వాత సంతకం కానివ్వండి, థంబ్ ఇంప్రెషన్స్ కానివ్వండి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, లేకపోతే ఫోటో కానివ్వండి, సాక్షుల వివరాలు కానివ్వండి. సో, ఈ కోర్టు నియమాల ప్రకారం మీరు గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం ఫీల్డ్ వర్కే ఉంటుంది ఇది. ఇక ఆ తర్వాత ఒకవేళ ఆ వ్యక్తి గనక దొరకలేదనుకోండి, ఇంట్లో లేని పరిస్థితి, అడ్రస్ తప్పివ్వటం, లేకపోతే నివాసం మారిన వివరాలు ఇవన్నీ కూడా మీరు కోర్టుకి చెప్పాల్సి ఉంటుందండి మీరు. ఇక కోర్టుకు హాజరు అంటే ఇప్పుడు అవసరమైనప్పుడు కోర్టులో హాజరై వివరాలు చెప్పడం మీరు, అది ఇట్లట్లా అయిందని చెప్పేసేసి. సో, ఇవన్నీ చేయాల్సి ఉంటుందండి. ఇక పోలీస్ శాఖతో వచ్చేసరికి మీరు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఇక అవసరమైతే మీరు అడ్రస్‌ను కూడా గుర్తించే సామర్థ్యం ఉండాలి మీ దగ్గర. ఇక ప్రజలతో మాట్లాడే నైపుణ్యం కలిగి ఉండాలి, నిజాయితీ ఉండాలి, బాధ్యత ఉండాలి. ఇక లోకల్ ఏరియా మీరు ఏదైతే డిస్ట్రిక్ట్‌లో ఉంటారో ఆ ఏరియా మొత్తం కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి, తెలిసి ఉండాలి, మీరు ఫిట్‌గా ఉండాలి. ఓకేనా? ఎక్కువ శాతం వచ్చేసరికి ఫీల్డ్ వర్క్ ఉంటుందండి. కొన్నిసార్లు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు రిస్కులు కూడా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, అదొకటి మీరు ఎక్స్‌ట్రా బర్డెన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా అయితే ప్రాసెస్ సర్వర్‌కి సంబంధించింది ఇదండి. రిజల్ట్స్ కూడా దానికి సంబంధించినవి చెప్పడం జరిగింది. ఓకేనా? థాంక్ యూ సో మచ్.